సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణం జేపీ కాలనీ రోడ్ నెంబర్ 4లోని లక్ష్మీనారాయణ ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు తాళం పగలగొట్టి బీరువాలోని 1,50,000 నగదుతో పాటు 3 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారని లక్ష్మీనారాయణ తెలియజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తోషిబా ఎంప్లాయీని 23 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నా. ఇంతవరకు ఎలాంటి దొంగతనం జరగలేదు, ఏమీ జరగలేదు, ఒక వస్తువు కూడా పోలేదు. ఇప్పుడు నేను ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళేసి ఇంటికి వచ్చే వరకు డోర్ లాక్ బెండ్ అయి ఉంది. ఆల్రెడీ తీసి లోపలికి వెళ్ళి సామాన్లన్నీ బీరువా తీసేసి సామాన్లన్నీ సదిరి లోపల 1,50,000 క్యాష్ ఉంటే అది తీసుకెళ్ళిర్రు. దాని తర్వాత 3 తులాల బంగారం ఉండే, కమ్మలు, కమ్మ బుట్టాలు ఇవన్నీ ఉండే అన్నమాట, చెంపషేరలు ఇవన్నీ తీసుకెళ్ళిండు. అదే డోర్ లాక్ కూడా చేయలేదు, మళ్ళీ డోర్ మామూలుగా ఓపెన్ చేసేసి పెట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేసినాము. 100 డయల్ చేస్తే వాళ్ళు ఇక్కడ పటాన్చెరు పోలీస్ స్టేషన్కు పంపించారు. దాని తర్వాత వాళ్ళు వచ్చేసి చెక్ చేసి ఫోటోలు తీసుకొని వెళ్ళిర్రు. పోలీస్ స్టేషన్ వచ్చేసి కంప్లైంట్ చేయమని అన్నారు. ఇప్పుడు కంప్లైంట్ సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం వట్టిపల్లిలో సివిల్ సప్లై అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఒకే ఇంట్లో సుమారు 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి గోదాములకు తరలించారు. నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.